నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. ఈరోజు మన స్పెషల్ వీడియోలో ధనుర్మాస ప్రారంభం, ధనుర్మాస విశిష్టత, గోదాదేవి కథ తెలుసుకుందాం. మార్గశిర మాసం వచ్చి ఒక్కరోజే అయింది కదా! మళ్ళీ ఈ మధ్యనే ధనుర్మాసం ఏమిటి అంటే, సౌరమానం ప్రకారం సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలోకి సంక్రమించే రోజునే ధనుర్మాసం అంటారు. అలాగే చాంద్రమానం ప్రకారం చంద్రుడు కృత్తికా నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే నెలనే మార్గశిర మాసం అంటారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని మొదలుపెట్టేద్దాం. ముందుగా గోదాదేవి కథ తెలుసుకుందాం. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పుష్పమాలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడు అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియల్వారు అంటే పెద్ద అల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియల్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు, తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుడిని చూసుకొని మురిసిపోయేది. ఆ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలు పాటించాల్సింది ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేల్కొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణ భక్తుని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు అంటే భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనినే బాలభోగం అని పిలుస్తారు. ధనుర్మాసం ఎప్పటితో ముగుస్తుంది అంటే
భోగితో ముగుస్తుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే భోగి వరకు అంటే సంక్రాంతి ముందు రోజు ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి అంటే ఆండాల్ మార్గలి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణం రోజున స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. సూర్య ఆలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం. సూర్య ఆలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం. ధనుర్మాస విశిష్టత. ఈ మాసం ఎంతో పునీతమైన మాసం. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధను అనగా దేని కొరకు ప్రార్థించడము అని అర్థం. దృష్ట్యా ధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతంలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ వివిధ కైంకర్యాలలో స్థానిక ఆచార్య వ్యవహారాలు, ఇతర సాంప్రదాయాలు కలగలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి అంటే ఆండాలమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సాంప్రదాయమే అని పెద్దలు చెప్తారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామర్చనాలతో తులసీ దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణ స్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సాంప్రదాయం. ఈ ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావై పఠనం ఏ ముహూర్తంలో చేయాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే పారాయణం చేయాలి. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవీక అనుగ్రహానికి పాత్రలొగుట తథ్యమని శాస్త్రవచనం చెబుతుంది. సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైన, పావై అనగా వ్రతం, ప్రబంధం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని పూర్వాచార్యులు ప్రస్తుతించి ఉన్నారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వసులభ రీతిలో వెలువడినాయని తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవడానికి మార్గదర్శకాలని చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదట 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దధ్యోజనం అర్పించాలి. పెళ్ళీడు అమ్మాయిలు తమ ఇల్లు ముందు ముగ్గులు వేసి గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో శ్రీ మహావిష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. ప్రతిరోజు ఒక పాసురంలో కీర్తన పాడి స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసీమాల సమర్పించే యువతలకు నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు శక్తి మేరకు విష్ణు ప్రతిమను తయారు చేయించి పూజాగృహంలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానాధికాలు ముగించి పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ నెల రోజులు విష్ణు కథలను చదవటం, తిరుప్పావై పఠించడం చేయాలి. నెల రోజులు చేయలేని వారు 15 రోజులు లేదా 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి ఆశీస్సులు అందుకోవాలి. శ్లోకం: మధుసూదన దేవేశ ధనుర్మస ఫలప్రద తవమూర్తి ప్రదేనేన మనసంతు మనోరథ. ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి
ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుడిని సులభంగా వశపరుచుకోవచ్చని నిరూపించిన ఆరాధన. తపస్విని గోదాదేవి తన పాసురాలలో చివరి పాసురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణం చేసి వారికి తిరుప్పావై గానం శ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కలుగుతాయని ఆశిద్దాం. ఈ మాసంలో వేవుకుజామునే చేసే పూజలు ప్రసాదంగా పులగాం, పాయసం, దద్దోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఆ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు, పెరుగు, పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించడం జరుగుతుంది. ఆయుర్వేదం, జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వగుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో చేసే పూజలకు కన్నెపిల్లలకు మేలు జరుగుతుంది. వివాహం కాని మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తె అయిన గోదాదేవి మానమాతృలను కాక రంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష పూనింది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేవుకుజామునే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకు కలిగిన అనుభవాన్ని, భావాన్ని ఒక పద్యం అనగా పాసురం రూపంలో రచించేది. అలా 30 పాసురాలను ఆ మాసంలో రచించిన వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథస్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది. ఇక ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చెయ్యరు, ముహూర్తాలు ఎందుకు ఉండవు అంటే రవి ధనుర్రాశిలో ప్రవేశించే మకర రాశిలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు, రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు. కేవలం పండుగ వాతావరణమంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు. ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయటం శుభం. ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించడం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్త్రీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది. ఇక ఈ మాసంలో చేసే కాత్యాయని వ్రతం పూజా విధానం రోజులానే ముందు పూజ చేసుకోవాలి. ఆ తరువాత శ్రీకృష్ణ అష్టోత్తరం, గోదా అష్టోత్తరం చదువుకోవాలి. రంగనాథ అష్టోత్తరం కూడా చదివితే మరీ మంచిది. ముందుగా ప్రార్థన చదవాలి. ఆ తరువాత వరుసగా తనయ చదవాలి. తిరుప్పల్లి యోలొచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిరివం చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరివంతో కలిపి చదవాలి. తనియ చదువుతూ 9, 10 తనియలు 2 సార్లు చదవాలి. చివరి తిరుప్పల్లి యోలొచ్చి సంపూర్ణం అని చదవాలి. ఆ తరువాత ప్రార్థన చదవాలి. ఆ తరువాత గోదాదేవి తనియ చదవాలి. ఆ తరువాత పాసురములు చదవటం ప్రారంభించాలి. పాసురములు ఎలా చదవాలి అంటే పాసురములు చదివేటప్పుడు మొదటి పాసురము 2 సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాసురాలు రోజూ చదవాలి. అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడిగా చదవాలి. అంటే మొదటి పాసురంలో ఒక లైను, చివరి పాసురంలో ఒక లైను చదువుకోవాలి. చివరిగా గోదాహారతి చదవాలి. మంత్రపుష్పం కూడా చదవాలి. మళ్ళీ ఏ రోజు పాసురం ఆ రోజు 2 సార్లు చదివి హారతి ఇవ్వాలి. నైవేద్యం సమర్పించాలి. రోజు పొంగలి, తద్దోజనం, పరమాన్నం వండి తీరాలి. కాలము ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. పైవి అన్నీ కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే నియమం. కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి. పొంగలి మటుకు ముఖ్య నైవేద్యం. కుదిరితే అది పెట్టండి. కుదరని వాళ్ళు పాలు, పండ్లు పెట్టి చేసుకోండి. ఏది చేసినా భక్తి ముఖ్యం.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మీకేమైనా నాకు ప్రశ్న వేయాలనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినదైతే తప్పకుండా సమాధానం ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.